హలో గైస్, ఇది మల్లె చెట్టు అండి. చాలా మంచి వాసన వచ్చేటట్టు మల్లె. ఇది వచ్చేసి దగ్గాకండి, వామాకని కూడా అంటారు. మరి దగ్గు జలుబు వచ్చినప్పుడు ఈ ఆకు ఔషధంగా ఉపయోగపడుతుంది. అది రోజు 2 ఆకులు తినవచ్చు. అలాగే ఇది స్నేక్ ప్లాంట్ అంటారండి. ఈ స్నేక్ ప్లాంట్ ఉంటే స్నేక్స్ రావని అంటారు. తర్వాత ఇది వచ్చేసి రణపాల చెట్టు అండి. ఈ రణపాలను కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఈ ఆకులు ఉదయాన్నే కడగడుతున్న 2 తింటే ఆ స్టోన్స్ కరిగిపోతాయండి. ఇది పపాయ చెట్టు. ఇది కూడా ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్టు అండి. రోజు ఈ పండు తింటే చాలా మంచిది. ఇది మనీ ప్లాంట్ అండి. ఇది తమలపాకు చెట్టు అండి. ఇది కూడా ఔషధ గుణాలు కలిగినటువంటిది. తర్వాత ఇది కరివేపాకు చెట్టు. ఈ గులాబీ చెట్లు వైట్ రోజ్ ఉన్నాయి. ఇవి చాలా చక్కగా పూలు కాసాయి. తర్వాత అలాగే ఇది దోసకాయ అన్నమాట అండి. చూడండి ఎంత బాగా కాసిందో దోసకాయ. చూడండి చూడండి దోసకాయ చెట్టు చూడండి. పూలు ఎంత బాగున్నాయో చూడండి. సూపర్గా ఉన్నాయి కదా. వైట్ది కూడా కాసింది అన్ని చూడండి. ఇప్పుడు ఏంటి మొదలు నాకు ప్లాంట్స్ గురించి ఏంటో కూడా తెలియదు. చూడండి ఇది కరివేపాకు ఫ్రీగా దొరుకుతుంది. తులసి గాయస్, ఇది కానీ తింటే నేను తిని జలుబు పోగొట్టుకున్నా. కాకరకాయ చూడండి గాయస్. మా కాకరకాయ కాసింది నిజంగా చిన్నది, చిన్న కాకరకాయ కాసింది గాయస్. చూడండి ఎంత బాగుందో. ఎంత కానీ చెట్టుకి ఇది ఒక్కటే కాసింది గాయస్. చూడండి గాయస్, ఇక్కడ చూడండి చాలా పెద్దగా కాసింది. మనీ ప్లాంట్ చూడండి గాయస్. హాయ్ చెప్పు. హాయ్ పపాయ కాయలు అయితే ఇంకా కాయలేదు, బట్ కానీ మస్క్ మిలన్ బాగా కాసింది. సరే గాయస్, ఓకే బాయ్.